సాయి లీలా కిచెన్. ఈరోజు నేను టమాటా రైస్కి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి టమాటో ప్యూరీ, అదే ఒక 2 టమాటాలు తీసుకున్నాను. కొంచెం చిన్న సైజు వేనండి, పెద్ద సైజు ఏం కాదు. తర్వాత వచ్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, ఈ 2 సన్నగా తరుక్కున్నటువంటి 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, అది టమాటా అండి అది, అందుకని నేను హాఫే వేసుకుంటున్నాను. టమాటా సన్నగా తరిగింది, తగినంత ఉప్పు, పసుపు, తర్వాత వచ్చి ఒక 4 జీడిపప్పులు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఇవి వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా వేసాను, ధనియాల పొడి కూడా వేసానండి. ఇదిగోండి, ఇప్పుడు రైస్ పోసాను. ఈ రైస్ని కలుపుతున్నాను. అన్నం బాగా ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత ఆ పొడి అన్నాన్ని ఈ పేస్ట్లో కలిపేసుకుంటాం. దీన్ని పలావ్ కూడా చేసుకోవచ్చు, బిర్యానీ కూడా చేసుకోవచ్చు. అది ఇంకో వీడియో పెడతాను. ఉప్పు చూసుకోండి, తగినంత వేసుకోండి. ఉప్పు, కారం,